ఇక్కడ నిన్న చాలామంది అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారంటే నిన్న కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు అన్నారు. కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినట్టే, ఇంకెవ్వరికి కూడా నోటీసులు ఇచ్చినట్టు కాదు. కేసీఆర్ గారిని విచారిస్తే కేవలం కేసీఆర్ గారిని విచారించినట్టే, తెలంగాణ మొత్తాన్ని విచారించినట్టు కాదు. ఎందుకంటే 2023లో కేసీఆర్ గారిని ఓడగొడితే తెలంగాణ ప్రజలు ఏం ఓడిపోలేదు, కేసీఆర్ గారు మాత్రమే ఓడిపోయింది. సంగారెడ్డినా సంగారెడ్డిలో కాదు, కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఓడగొడితే కేసీఆర్ గారు మాత్రమే ఓడిపోయింది. రాష్ట్రం ఓడిపోలే, రాష్ట్ర ప్రజలు ఓడిపోలే. అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ గారు ఓడిపోయిండ్రు కానీ ప్రజలు ఓడిపోలే. కంటోన్మెంట్లో కేసీఆర్ గారి పార్టీని ఓడగొడితే రాష్ట్ర ప్రజలు ఓడిపోలే, రాష్ట్ర ప్రజలు గెలిచింది. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి గుండు సున్నా ఇచ్చింది. అక్కడ కేసీఆర్ గారి పార్టీ ఓడిపోయింది తప్పించి ప్రజలు ఓడిపోలే. జూబ్లీహిల్స్లో కూడా కేసీఆర్ గారి పార్టీని ఓడించింది, అక్కడ కూడా ప్రజలు ఓడిపోలే, కేసీఆర్ గారి పార్టీ ఓడిపోయింది. కాబట్టి కేసీఆర్ గారి ఆత్మగౌరవం దెబ్బతింటే మొత్తం తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టేం కాదు. ప్రజలే కదా కేసీఆర్ గారిని ఓడించింది. నువ్వు మాకు వద్దు, నీ పాలన వద్దు అని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రూరల్ ప్రాంతాలలో 60 మంది కేసీఆర్ గారు నిలబెట్టిన ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు చీకొట్టి ఓడించి ఇంటికి పంపింది. అంటే అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమే కదా. కేసీఆర్ గారిని వద్దనుకోనే కదా తెలంగాణ ప్రజలు మాకు వీళ్ళు కావాలని తెలుసుకొచ్చుకున్నది. అంటే అక్కడ తెలంగాణ ప్రజలు వద్దనుకున్నది కేసీఆర్ని, అంటే అక్కడ తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం గెలిచిందని అనుకోవాలి కదా. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం వేరు, కేసీఆర్ గారి ఆత్మగౌరవం వేరు. కేసీఆర్ గారి ఆత్మగౌరవమే తెలంగాణ ఆత్మగౌరవం కాదు, లేకపోతే తెలంగాణ గౌరవం కేసీఆర్ గౌరవం కాదు. కేసీఆర్ గౌరవం వేరే, తెలంగాణ గౌరవం వేరే. ఒక కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్ కాదు. 4 కోట్ల మంది ప్రజల్లో కేసీఆర్ గారు ఒక్కరు. కాకపోతే ఆయన గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు. కంటోన్మెంట్లో వద్దనుకున్నది ప్రజలే అయినను, అసెంబ్లీలో వద్దనుకున్నది ప్రజలే అయినను, పార్లమెంట్లో వద్దనుకున్నది ప్రజలే, అసెంబ్లీలో వద్దనుకున్నది ప్రజలే కేసీఆర్ని వద్దనుకుంటాను. ఎందుకంటే ప్రజలకు కేసీఆర్ గారు చాలా దూరంగా జరిగింది కాబట్టే ఈ ప్రజలు వద్దనుకుంటాను. నేను అంటాను కేసీఆర్ గారి అంటే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టు అన్నాను. నా ఆత్మగౌరవం అయితే ఏం దెబ్బతిన్నది. ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడు నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఎందుకంటే నాకు బాధ కలిగినప్పుడు పోయి నిరసన తెలుపుకోవడానికి అక్కడ ధర్నా చౌక్ లేదు అనేది నాలాంటి కొన్ని కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ప్రగతి భవన్కు తాళాలేసి అక్కడ కంపలేసినప్పుడు ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఎందుకంటే నేను ఎన్నుకున్న ముఖ్యమంత్రిని చూడడానికి వీలు లేకుండా అక్కడ కంపలేసిండ్లు అని నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అసలు సెక్రటరియట్కు సామాన్యునికి పోయే అవకాశమే లేనప్పుడు నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఎందుకంటే పరిపాలన వ్యవస్థ మొత్తం సెక్రటరియట్ నుండి జరుగుతుంది కాబట్టి అక్కడికి పోయే వీలు లేనందుకు నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. నా అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు అని అర్థం. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ మంత్రులు ఒక్కడు కలవనప్పుడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది, అందుకే వాళ్ళని ఓడగొట్టింది. కేసీఆర్ను తెలంగాణ ప్రజలను ఎవ్వరిని కలవనియనప్పుడు కేసీఆర్ను ఓడగొట్టింది, అందుకే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. తెలంగాణ ఆత్మగౌరవానికి కేసీఆర్ ఆత్మగౌరవానికి చాలా తేడా ఉన్నది. తెలంగాణ గురించి అనువున తెలిసిన కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను వంచిండు, తెలంగాణ ప్రజలను బాధ పెట్టిండు. కాబట్టి ఈ రోజున ఆయన ఫామ్ హౌస్లో తన ఇంట్లో కూర్చునే పరిస్థితి దాకా వచ్చింది. కాబట్టి తెలంగాణ వేరు, కేసీఆర్ వేరు. తెలంగాణ ఆత్మగౌరవం వేరు, కేసీఆర్ ఆత్మగౌరవం వేరు. తెలంగాణలో ఒక వ్యక్తి కేసీఆర్ గారు, ఈ తెలంగాణ అనే రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి 2 సార్లు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారి ఒక్కరికే ఆత్మగౌరవం ఉండదు, తెలంగాణ ప్రజలందరికీ ఆత్మగౌరవం ఉంటుంది. కేసీఆర్ గారికి కూడా ప్రత్యేకంగా ఆత్మగౌరవం ఉంటుంది. కేసీఆర్ను తెలంగాణ ఆత్మగౌరవం రెండింటిని కలిపి చూస్తే
ఇక్కడ కేవలం భావోద్వేగాలను వాడుకొని బాగుపడాలని బీఆర్ఎస్ పార్టీ చూసినట్టుగా అర్థం చేసుకోవాలి.